హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక స్టైల్ అవరేకాల్ సాంబార్ అంటే అనపగింజ సాంబార్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లోకి అనపగింజలు వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత ఆలుగడ్డలు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటున్నాను. 2 విజిల్స్ వేయించుకుంటున్నాను. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కొబ్బరి వేసుకుంటున్నాను. కొత్తిమీర, గరం మసాలా వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అనపగింజలు, పొటాటోస్ని కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఇంకా కొంచెం పచ్చగా మిక్సీ పట్టుకుంటున్నాను. తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, ఇంకా బాగా ఫ్రై అవుతాయని. చిన్నగా తరిగిన టొమాటో వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాను. ఈ విధంగా సాంబార్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, పచ్చగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇప్పుడు వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకుంటున్నాను. నేను కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నాను. ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్న అనపగింజలు, పొటాటోస్ని వేసుకొని కలుపుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతే అండి, అనపగింజ సాంబార్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.